పట్టా వేసేద్దామా? సార్ 23/2/2012 ఉదయం 10:30కి విశ్వనాథ్ అనే వ్యక్తి మీకు 5 రూపాయలు ఇచ్చి 3 రూపాయలు టికెట్కు పోను మిగిలిన 2 రూపాయలు ఇమ్మని అడిగారు. దానికి మీరు నెక్స్ట్ స్టాపింగ్లో ఇస్తాను, దిగేటప్పుడు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారు. చిల్లరుంటే ఇవ్వకుండా ఉంటానా సార్? డ్యూటీకి వచ్చేవారే మీకు అవసరమైన చిల్లర తెచ్చుకోవాలి సార్. బస్సులో వచ్చే వాళ్ళందరూ ఎలా చిల్లర తెచ్చుకోగలరో చెప్పండి. అది మాత్రమే కాకుండా పబ్లిక్ ప్లేస్లో ఆ పెద్దాయన్ని పట్టుకొని చావు గిరాకి పోరంబోకని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ప్రయాణికులతో ఎలా నడుచుకోవాలో ఉద్యోగంలో చేరేటప్పుడు మీ పై అధికారులు మీకు నేర్పించలేదా? అది నేర్పించారు సార్. మరెందుకని ఆ పెద్దాయన్ని నోటికొచ్చినట్టల్లా తిట్టి అలా అవమానించారు? అది యువర్ ఆనర్, తర్వాత డిపో అధికారి రాజారావు గారిని విచారించవలసిందిగా కోరుకుంటున్నాను. డిపో అధికారి రాజారావు, డిపో అధికారి రాజారావు, డిపో అధికారి రాజారావు. మీరే కదా డిపో అధికారి? అవును సార్. దీనికి మీరేమంటారు? చిల్లరతనంగా అడిగే వాటికి నేను సమాధానం చెప్పను సార్. ఐఎమ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సార్. లేదు సార్, మీరు సమాధానం చెప్పి తీరాలి. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి సార్? నిర్వహణ. మీ నిర్వహణ కిందేగా ఈయన పనిచేస్తున్నారు. అవును సార్. మీ నిర్వహణ సరిగ్గా ఉండుంటే కండక్టర్లు కంట్రోల్లో ఉండేవారు, ఇటువంటి తప్పులు జరిగేవి కాదు. మీ నిర్లక్ష్య ధోరణి వల్ల కండక్టర్లు డ్రైవర్లు ప్రజల్ని మర్యాద లేకుండా మాట్లాడడం, స్టాప్లో ఆకుండా వెళ్ళిపోవడం, భయపెట్టే విధంగా బండి డ్రైవ్ చేయడం, బస్సులో ఎక్కువ మంది లేకపోయినా కండక్టర్ కూర్చునే టికెట్లు అడగడం, ఇటువంటి తప్పులు జరుగుతూనే ఉన్నాయి. దీనంతటికీ నిర్వహణాధికారి అయిన మీరే బాధ్యులు. కరెక్ట్. యువర్ ఆనర్, ఒక రిటైర్డ్ టీచర్ని, అంతకుమించి ఒక ఆస్మా పేషెంట్ని 2 రూపాయలు ఇవ్వకుండా మోసం చేసి 3 కిలోమీటర్లు నడిపించడమే కాకుండా పబ్లిక్ ప్లేస్లో అనరాని మాటలతో తిట్టి అవమానించినందుకు ఐపీసీ సెక్షన్ 499 హార్మింగ్ రెప్యుటేషన్ కింద ఆయనకి ఏర్పడిన మనోవ్యధకి, శారీరకమైన బాధకి నష్టపరిహారంగా 10,000 రూపాయలు, ఇంకా ఆయనకి ఇవ్వవలసిన 2 రూపాయలు కలిపి 10,002 రూపాయలు ఇవ్వవలసిందిగాను, ఇటువంటి తప్పులకి కారణమైనటువంటి అధికారుల మీద చర్య తీసుకోవాల్సిందిగాను కోరుకుంటున్నాను. ఈ కేసులో కండక్టర్, డిపో అధికారి పైన తప్పు ఉండడం చేత మేనేజ్మెంట్ వారు బాధకు గురైన శ్రీ విశ్వనాథ్కి 10,000 రూపాయలతో పాటు ఆయన 2 రూపాయలు ఇవ్వవలసిందిగా ఈ కోర్టు ఉత్తర్విస్తున్నది. నిర్వహణా లోపానికి కారకులైన డిపో అధికారి రాజారావుని, ప్రయాణికులను అవమానించిన కండక్టర్ గణేష్ని 6 నెలల పాటు సస్పెండ్ చేయవలసిందిగా ఈ కోర్టు గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి తెలియజేయడమైనది. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటర తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంట